ఈ హెల్మెట్ ఉంది, FIM సర్టిఫైడ్, ఇదిగోండి రేసింగ్ది. సో ఇది ఒక్కటి ఉంది ఆప్షన్లో, కానీ మ్యాట్గా పట్టి వద్దు అనుకుంటున్నా. మ్యాట్ని మెయింటైన్ చేయలేం మనం. ఓకే, సో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు నా హెల్మెట్ది నేను చూసుకోలేదు, నా హెల్మెట్కి షెల్ క్రాక్ ఉందన్నమాట. సో ఈరోజు మనం డైనమిక్ రైడర్స్కి వచ్చాం హెల్మెట్ చూద్దామని చెప్పేసి. సో రేసింగ్కి వీటికి కూడా దిగుతున్నా కాబట్టి ఏ హెల్మెట్ కొనాలనేది చూస్తున్నాను. ఒకటి ఎంటీది, ఒకటి డీరింగ్ తోటి ఉంది, బట్ చాలా దగ్గరికి అయిపోతుంది నా ఫేస్కి అది. సో ఇన్ కేస్ క్రాష్ అని ఏమైనా అదే నన్ను ఫ్రంట్ కుదిరేటట్టుంది. ఇంకొకటి ఉంది ఫుల్లీ కార్బన్ ఫైబర్ హెల్మెట్ ఎంటీది విత్ FMI సర్టిఫైడ్, విచ్ ఇస్ ఫర్ రేసింగ్. 38,000 అరౌండ్ సమ్ చేంజ్ ఉంది. సో వే టూ కాస్ట్లీ. ఇంకా వేరే ఏమైనా షాప్స్ ఒకసారి చెక్అవుట్ చేద్దామని అనుకుంటున్నాను. సో లెట్స్ గో ఫర్ హెల్మెట్ షాపింగ్ టుడే. ఈ హెల్మెట్ ఉంది, FIM సర్టిఫైడ్, ఇదిగోండి రేసింగ్ది, ఫుల్లీ కార్బన్ ఫైబర్ విత్ డీరింగ్ అండ్ ఆల్. బట్ ఇది 40,000 ఉంది. ఇంకొకటి వచ్చేసి AGVది ఉంది, కానీ FIM సర్టిఫైడ్ కాదు. MT రివెంజ్ 2 అంట. ఒకసారి వేరే దగ్గరికి వెళ్ళి చెక్ చేసి అప్పుడు డిసైడ్ చేద్దాం. ఇది నా హెల్మెట్. ఇదిగోండి షెల్ క్రాక్ అయిపోయింది మొత్తం, ఇక్కడ కనిపిస్తుందా? సో లెట్స్ గో, వేరే దగ్గరికి వెళ్ళి ఒకసారి చూద్దాం. సో ఇది ఒక్కటి ఉంది ఆప్షన్లో, కానీ మ్యాట్గా పట్టి వద్దు అనుకుంటున్నా. మ్యాట్ని మెయింటైన్ చేయలేం మనం, బట్ లుక్స్ వైజ్ అయితే మస్తుంది ఇది మ్యాట్ది. కానీ హెవీ ఉంది కొంచెం. సో గైస్, ఆఫ్టర్ అ లాట్ ఆఫ్ టాక్ 40,000 హెల్మెట్ 37,000కి వస్తుంది. సో ఐ టెల్ యూ వై ఐ చూస్ దట్ హెల్మెట్. అది నాకు ప్రాపర్గా ఫిట్ అవుతుంది. వేరే ఏ హెల్మెట్ కూడా నాకు అంత మంచిగా ఫిట్ అవ్వదు. నేను చాలా హెల్మెట్స్ ట్రై చేశాను, 10,000 రూపీస్ అవన్నీ. అవి నాకు ఫేస్కి ఇలా నా నోజ్ని కూడా స్క్వీజ్ చేస్తుంది బికాస్ ఆఫ్ ద స్మాల్ షెల్. ఇప్పుడు నేను తీసుకుంది FIM సర్టిఫైడ్ రేస్ హెల్మెట్. మిగతా అన్ని సర్టిఫికేషన్స్ కూడా ఉన్నాయి దాంట్లో. అండ్ ఇట్స్ ఏ ఫ్రీకింగ్ కార్బన్ ఫైబర్ హెల్మెట్. దాంతోపాటు డ్యూయల్ వైజర్ ఇస్తారు, బ్లాక్ వన్, ఒకటి స్మోక్ అండ్ ఇంకొకటి ట్రాన్స్పరెంట్. బ్యాగ్ ఇస్తారు, అన్ని ఇస్తారు, పిన్ లాక్స్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. మీకు ఒకసారి ఆ హెల్మెట్ ఇప్పుడు వెయిట్ చేస్తున్న హైటెక్ సిటీ డైనమిక్ రైడర్స్ నుంచి జూబ్లీస్ డైనమిక్ రైడర్ కోసం రావాలి. అది ఆన్ ద వే ఉంది, 25 మినిట్స్ సంథింగ్ పడుతుంది అంట. అది రాగానే మీకు ఆ హెల్మెట్ కూడా చూపిస్తా. అండ్ ఆ హెల్మెట్ ఎందుకు తీసుకున్నా దాని రీజన్స్ కూడా మీకు దాని బిహైండ్ కూడా చెప్తా మొత్తం. సో గైస్, మన హెల్మెట్ వచ్చేసింది, ఇదే KRE+. సో గైస్, ఇదే హెల్మెట్. మీకు దీనిది మొత్తం డీటెయిల్డ్ రివ్యూ ఇంటికి వెళ్ళాక ఇస్తా. ఇప్పటికైతే దీన్ని అవుట్ చూసుకోండి. ఒక కవరు, బ్యాగు, ఇంకా పిన్ లాక్స్ ఇవన్నీ ఇచ్చారు, సెట్ చేసుకున్నాము. వైజర్ కూడా స్మోక్ చేంజ్ చేస్తున్నాను, దీంట్లో ఇంక్లూడెడ్ ఉంది. సో గైస్, ఇది స్మోక్డ్ వైజర్. ఇప్పుడు దీన్ని క్లియర్ తీసేసి స్మోక్ పెడతాం. సో ఇది తీయాలంటే అలెన్ కీ తోటి ఇది ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఒక్కసారి దాన్ని ఓపెన్ చేశాక ఈ బ్లాక్ది పెట్టి తీద్దాం. ఇప్పుడు ఏంటంటే కింద పడిన క్రాష్ అయినా కానీ వైజర్ బయటికి రాదు. నాకు యాక్జార్ తోటి వైజర్ బయటకు వచ్చింది ఒక యాక్సిడెంట్లో. వైజర్ వెళ్ళిపోయింది, ఇట్లా రాకెట్ లెక్క షూట్ అయిపోయింది. పిన్స్ ఇరిగిపోయింది, వైజర్ పిన్స్ ఇరిగిపోయినాయి, అన్నీ ఇరిగిపోయినాయి వైజర్. లీటర్ క్లాస్ బైక్స్లలో వెళ్తున్నప్పుడు కూడా ఇవన్నీ చాలా ఊగిపోతున్నాయి. వైజర్ ఓపెన్ అయిపోతుంది అటు ఇటు అయితే. ఇప్పుడు దీనికి వైజర్ లాక్ కూడా ఉంది. సో గైస్, ఈ అలెన్ కీస్ తోటి దీన్ని ఓపెన్ చేయడం, అది తప్ప ఇంకేం ఆప్షన్ లేదు. క్లిక్ చేస్తే అస్సలు రాదు. సో ఇది మన క్లియర్ వైజర్ వచ్చేసింది మొత్తానికి. సో గైస్, మాకు ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ పిన్స్ ఉన్నాయి కదా, ఈ పిన్స్ కూడా ప్రాపర్గా అలైన్ అవ్వాలి, అప్పుడైతేనే లాక్ అవుతుంది దీనికి. సో ఇది స్మోక్డ్ వైజర్ కాబట్టి కనిపించట్లేదు ఆ పిన్ లాక్ అవుతుందా లేదా అనేది. సో పెట్టి చూడాలి. ఇంత కష్టమైందంటే ఇది పెట్టడానికి, కానీ ఎట్లా ఒకట్లా లాస్ట్కి ఫిట్ చేసాం. అండ్ ఈ స్టిక్కర్ కూడా ట్రాన్స్పరెంట్ వైజర్ నుంచి తీసి దీనికి అతికిచ్చేసాం మళ్ళీ. ఓకే గైస్, సో ఇంటికి వచ్చేసాను. లెట్స్ అన్బాక్స్ దిస్. అక్కడ ఆల్రెడీ అన్బాక్స్ చేసి వైజర్ మార్చాం, బట్ ఒకసారి మీకు అన్బాక్స్ ఎక్స్పీరియన్స్ కోసం అన్బాక్స్ చేసి చూపిస్తాను. సో ఈ బాక్స్ ఓపెన్ చేయగానే వీ హ్యావ్ ది బ్యాగ్. విల్ గెట్ వైజర్ దీని నుంచి బయటికి తీసాను బాక్స్ నుంచి. సో ట్రాన్స్పరెంట్ వైజర్ అండ్ బ్లాక్ వైజర్ ఒకటి ఇస్తారు. అండ్ టేర్ ఆఫ్స్, ఒక 5 టేర్ ఆఫ్స్ ఇచ్చారు. సో రేస్కి వెళ్ళినప్పుడు ఏమైనా, ఇప్పుడు టైర్ ఆఫ్స్ ఎందుకు పడతారంటే, ఇప్పుడు మేము రేస్ చేసేటప్పుడు కూడా ముందు బైక్ నుంచి పడే డస్ట్ కానీ, టైర్ మార్క్స్ కానీ, ఎనీథింగ్, వర్షం పడేటప్పుడు కానీ, డర్ట్ కానీ ఏమైనా పడినప్పుడు టైర్ ఆఫ్స్ ఏంటంటే పట్టుకొని దాన్ని పుల్ చేసేసామంటే విజన్ క్లియర్ అయిపోతుంది. సో మళ్ళీ ఇంకొక అలా 5 టైర్ ఆఫ్స్ ఉంటాయి కాబట్టి రైడ్ చేసేటప్పుడు ఏమైనా పడితే తీసేస్తూ ఉంటారు రేస్ అప్పుడు. సో దట్ విజన్ క్లియర్గా ఉండాలని. అండ్ ఇంకొకటి మనకి ఇంకా వచ్చేది ఉంది, అది వాళ్ళు ఇంకా డెలివర్ చేయలేదు. అది ఒకటి డిఫెక్టివ్ పీస్ ఉండే. సో వాళ్ళ కంపెనీకి పంపించి ఒక 1 వీక్లో వస్తుందని చెప్పారు. సో మన యాంటీ ఫాగ్ లేయర్ అనేది ఒకటి ఉంటుంది సేమ్. ఇప్పుడు అది ఎలా అంటే మన వైజర్ లోపల పిన్ లాక్ అయిపోతుంది యాంటీ ఫాగ్ది. అది
పెట్టాక ఏమవుతుంది అంటే మనము ఇప్పుడు వింటర్లో కానీ వర్షాకాలంలో కానీ మాట్లాడేటప్పుడు ఫాగ్ ఫామ్ అయిపోతుంది కదా. సో యాంటీ ఫాగ్ది పెట్టంగానే ఏమవుతుంది అంటే మనం మాట్లాడిన హెల్మెట్లో, నేను ఇప్పుడు మోటార్ బ్లాగ్ చేసేటప్పుడు మాట్లాడినప్పుడు ఫాగ్ అయిపోతుంది నాకు హెల్మెట్ మొత్తం వింటర్లో జనరల్గా. సో ఇప్పుడు అది ఫాగ్ అవ్వదు, ఎప్పటికీ విజన్ కూడా క్లియర్గా ఉంటుంది. సో అదొకటి పెండింగ్ ఉంది, అది రావాలి. లెట్స్ అన్బాక్స్ ది హెల్మెట్. ఈ బ్యాగ్లో దీనికి క్లాత్ కూడా మొత్తం ఫుల్ సాఫ్ట్గా మైక్రోఫైబర్ క్లాత్ ఉంది ఫర్ ది హెల్మెట్. అండ్ దెన్ మన హెల్మెట్ బ్యాగ్, ఇది ఒక బ్యాగ్తో పాటు దీనికి ఇంకొక సపరేట్ బ్యాగ్ కూడా ఇచ్చాడు. సో నౌ లెట్ మీ షో యూ ది హెల్మెట్. దిస్ ఈస్ ది MT-KRE Plus helmet, FIM certified, DOT ECE అండ్ ISI certified. సో ఈ హెల్మెట్ నా సైజ్ వచ్చి M. మీరు చూస్తే మనకి జనరల్గా బ్యాగ్ స్పాయిలర్స్ ఉంటుంది కదా, అది క్లిప్స్ లాగా ఉండి క్లిప్ అయిపోతాయి డైరెక్ట్. సో మీరు అది పీకేసి చేంజ్ కూడా చేసుకోవచ్చు. దీనికి లిటరల్గా స్క్రూస్ ఉన్నాయి, ఎల్ఎన్ స్క్రూస్ తోటి. సో మీరు అంత ఈజీగా తీయడానికి అవ్వదు. అండ్ దీనిది ఇంకొకటి ఏంటంటే, ఇది Moto3లో వాడిన హెల్మెట్. Moto3లో ఒక రేసర్ వాడిన హెల్మెట్. అదే హెల్మెట్ని వీళ్ళు మనకు అమ్ముతున్నారు. దీని వైజర్ తీయాలంటే కూడా ఈ బోల్ట్ అన్లాక్ చేసి ఈ బటన్ ఇక్కడ నొక్కగానే ఓపెన్ అవుతుంది, అప్పుడు లాగి ఓపెన్ చేయాలి. తీయడం కొంచెం బెటర్, ఈజీ ఉంది. కానీ వైజర్ పెట్టేటప్పుడు అట్లీస్ట్ ఇద్దరు కావాలి ఈ వైజర్ పెట్టాలంటే. సో వై డిడ్ ఐ చూస్ దిస్ హెల్మెట్? 40,000. అసలు 40,000 వర్త్ ఏముంది ఈ హెల్మెట్లో అంటే, ఇది మొత్తం కార్బన్ ఫైబర్ హెల్మెట్. సో దిస్ ఈస్ నోన్ యాజ్ ది స్నేక్ కార్బన్ ఫైబర్. మీకు చూపిస్తాను షార్ట్స్. సో స్నేక్ లేఅవుట్లో ఉంటుంది, స్నేక్ స్కిన్ లాగా. ఇది ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ రెసిస్టెంట్. కార్బన్ ఫైబర్ ఈజ్ ద మోస్ట్ లైటెస్ట్ అండ్ టఫెస్ట్ మెటీరియల్. సో రేసింగ్కి అందరూ అదే వాడతారు. సో ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు గాలి కావాలంటే కూడా జస్ట్ ఒక బటన్ నొక్కినప్పుడు ఇది చిన్న వెంట్ లాగా ఓపెన్ అయిపోతుంది ఫర్ ది ఎయిర్ సర్క్యులేషన్. అండ్ దీనివి కూలింగ్ సిస్టమ్స్ కూడా, ఎయిర్ వెంట్స్ కూడా దీనివి ఎలా డిజైన్ చేశారంటే లెస్ ఫ్రిక్షన్ బట్ మోర్ ఎయిర్ ఇంటేక్ లాగా. సో హెల్మెట్కి డ్రాగ్ ఉండకుండా, హై స్పీడ్స్లో కూడా హెల్మెట్ కదలకుండా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఎ డబల్ డీ రింగ్. మనం చాలామంది క్లిప్స్ హెల్మెట్స్ వాడతారు. ఇఫ్ యూ ఆస్క్ మీ, ఐ వుడ్ సజెస్ట్ యూ టు గో విత్ డబల్ డీ రింగ్. ఇది పెట్టుకోవడం కూడా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ డబల్ డీ రింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, క్లిప్ ఎప్పుడైనా విరిగి పడిపోయే స్కోప్ కూడా ఉంటుంది, బట్ డబల్ డీ రింగ్ ఎప్పటికీ విరగదు. ఈ హెల్మెట్ మన చేతులతో తీస్తే కానీ ఓపెన్ అవ్వదు. ఇంకొకటి, ఇన్ కేస్ ఎప్పుడు నేను క్రాష్ అయ్యి అన్కాన్షియస్ అయ్యాను, డబల్ డీ రింగ్ చాలా మందికి తీయడానికి రాకపోతే పుల్లర్స్ ఉన్నాయి. సో ఇది పట్టుకొనేసి పుల్ వేసేస్తే చీక్ ప్యాడ్స్ వచ్చేస్తాయి, హెల్మెట్ నాకు లూజ్ అయిపోతుంది. అప్పుడు డబల్ డీ రింగ్ని ఇలా మనం తోసేసి హెల్మెట్ బయటికి తీయచ్చు. అండ్ ఇప్పుడు హై స్పీడ్స్లో చాలా మంది కొన్నిసార్లు వైజర్ ఓపెన్ అయిపోవడం కానీ అలా అవుతుంది. ఈ వైజర్ ఏంటంటే లాక్డ్. సో ఒకసారి ఈ వైజర్ లాక్ చేసిన తర్వాత బటన్ నొక్కితే కానీ వైజర్ ఓపెన్ అవ్వదు. అండ్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, యాక్సార్ ఎపెక్స్ హెల్మెట్స్ ఉన్నాయి కదా. సో ఒకసారి ఏమైందంటే, వన్ యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్లో హెల్మెట్ వెళ్ళి డైరెక్ట్ వాడి R15ని గుద్దినప్పుడు ఏమైంది, నా వైజర్ విరిగి షూట్ అయిపోయింది. లైక్ వైజర్ రాకెట్ లాగా ఇట్లా వెళ్ళిపోయింది. లక్ ఏంటంటే అక్కడ రాళ్ళు కానీ మట్టిలాగా లేకుండే, టార్మాక్ రోడ్ లో పడ్డాను. సో మట్టి అలా ఉండుంటే, వైజర్ లేకపోతే పడినప్పుడు రాళ్ళు కానీ ఏమైనా ఫేస్కి తగిలే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. బట్ యాక్సిడెంట్ అయినా అస్సలు బయటికి రాదు, బికాస్ బోల్ట్స్ అండ్ లాక్డ్ ఉంది కాబట్టి. సో ఇట్స్ ఇంపాసిబుల్, అంత ఈజీగా రాదు. మహా అంటే విరిగిపోతుంది కానీ వైజర్ ఊడొచ్చేయదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో టేర్ ఆఫ్స్ మనము ఎలా పెడతామంటే, ఇక్కడ పిన్స్ కనిపిస్తున్నాయి కదా, వాళ్ళు ఇంకొక పిన్ లాగా ఇచ్చారు స్క్రూస్ది, అది పెట్టుకొని టేర్ ఆఫ్ దీనికి అటాచ్ చేసుకోవాలి. అండ్ యాంటీ ఫాగ్ వైజర్ వచ్చేసి లోపల నుంచి ఫిట్ అయిపోతుంది. లోపల ఒక చిన్న పిన్ లాగా ఉంటుంది, యాంటీ ఫాగ్ వైజర్ దానికి ఫిట్ అయిపోతుంది. అండ్ ఈ వైజర్కి ఇక్కడ KRE Plus అని ఉంది కదా, సో అది బేసిక్గా ట్రాన్స్పరెంట్ వైజర్కి ఉండే, అది స్టిక్కర్, అది పీకేసి అది దీనికి పెట్టాము. సో దిస్ హెల్మెట్ హ్యాస్ బిన్ టెస్టెడ్ రకరకాల స్టేజెస్లో. ఇట్ కెన్ హ్యాండిల్ అప్ టు 300 స్పీడ్స్ కూడా. సో అండ్ దిస్ ఈస్ ది వరల్డ్స్ FIM సర్టిఫైడ్లో ఫస్ట్ 3 హెల్మెట్స్లో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది హెల్మెట్. సో బేసిక్గా ఈ హెల్మెట్ ఎందుకు తీసుకున్నా అంటే, ఐఎమ్ గెటింగ్ ఇన్ టు రేసింగ్. అదే టైంలో స్పీడింగ్ కానీ కింద పడ్డం కానీ, ఇప్పుడు రేస్ కనే కాదు, మన నార్మల్ రోడ్స్లో కూడా వెన్ ఐ రైడ్ సూపర్ బైక్స్ కానీ, ఎనీ పవర్ఫుల్ మిషన్స్, ఈవెన్ 390 క్రాష్ అయినా ఏమైనా, దిస్ ఈస్ ది సేఫెస్ట్ హెల్మెట్ కంపేర్ టు ఆల్ ఆఫ్ దెమ్. అండ్ ఇంకొకటి, నేను వేరే హెల్మెట్స్ కూడా చూశాను, అఫ్ కోర్స్ తక్కువలో KYT ఉండే,
ఎంటీ వేరేది ఉండే. ఆ ఎంటీది ఏంటంటే నా ఫేస్ కి టూ టైట్ అయిపోతుంది. సో మోటో వ్లాగ్ చేయాలన్నా మైక్ చాలా దగ్గరకు ఉంటుంది కాబట్టి ఐ కాంట్ డూ. కేవైటీదేమో నా సైజ్ లో ఫిట్టింగ్ అంత ప్రాపర్ అనిపించలేదు అండ్ ఇట్స్ కాస్టింగ్ అరౌండ్ 20,000 సంథింగ్. సరే ఇంకా రేసింగ్ కి కూడా దిగుతున్నాం కదా, FIM సర్టిఫైడ్ తీసేసుకుంటే ఏంటంటే మీరు నేషనల్స్ కి వెళ్ళినా కూడా దే లాస్ట్ యూ FIM సర్టిఫైడ్ హెల్మెట్స్. సో ఇంకా అలా అని చెప్పేసి ఇంకా ఉంటుంది, సేఫ్టీ గేరే కాబట్టి అనేసి తీసుకున్నాం. మీకు ఒక్కసారి ఈ హెల్మెట్ ది కొంచెం దగ్గర నుంచి మొత్తం వ్యూ చూపిస్తాను. ఈ హెల్మెట్ ని ఒకసారి నేను హై స్పీడ్స్ లో కూడా ఒకసారి టెస్ట్ చేయాలి ఎలా ఉంది పర్ఫార్మెన్స్ అనేది. ఇంకా ప్రాపర్ రివ్యూ దీన్ని తర్వాత ఇస్తాను వాడిన తర్వాత. ఇప్పటికైతే ఇది ఒక అన్బాక్స్ వీడియో లాగా చూడండి. సో ఇదే స్నేక్ కార్బన్ ఫైబర్. సో స్నేక్ స్కిన్ లాగా ఉంది కదా, సో ఇంపాక్ట్ మొత్తం డిస్ట్రిబ్యూట్ అయిపోయడానికి. అండ్ దీని కుషనింగ్ కూడా చూడండి మీరు, ఫుల్ ప్రాపర్ కుషనింగ్తో పాటు ఉంటుంది. సో ఇది డబల్ డీ రింగ్. సో రేసింగ్ ఈజ్ వన్ రీజన్ ఐ చోజ్ దిస్ హెల్మెట్. సో ECE DOT అండ్ మనకి సర్టిఫికేషన్ ఇక్కడ ఉంటుంది, FIM సర్టిఫైడ్. సో దీనికంటూ ఒక సపరేట్ కోడ్ కూడా ఉంటుంది. వీళ్ళ వెబ్సైట్కి వెళ్ళేసి ఈ కోడ్ కొడితే ఈ హెల్మెట్ గురించి ప్రతి డీటెయిల్ బయటకు వచ్చేస్తుంది. సో గైస్ ఇది ఫైనల్ లుక్ ఈ హెల్మెట్ తోటి. ఇంకా దీనికి GoPro మౌంట్స్ అయినా పెట్టాలి. సో ఇది దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్. ఇప్పుడు బైక్ పైన ఒకసారి టెస్టింగ్కి వెళ్తున్నా, టెస్ట్ చేద్దాం అనేసి ఈ హెల్మెట్ ఏరోడైనమిక్స్ కానీ ఎయిర్ వెంటిలేషన్స్ ఎట్లుందో. లెట్స్ సీ. టోటల్ రివ్యూ నెక్స్ట్ వ్లాగ్లో చెప్తా. ఇప్పుడు ఏంటంటే రేసింగ్ లో క్రాషెస్ అనేవి చాలా బ్రూటల్ కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నాట్ ఓన్లీ రేసింగ్, ఈవెన్ రోడ్స్ పైన. సో మోటో వ్లాగింగ్ చేస్తున్నాను, రేసింగ్కి వెళ్తున్నా, అన్ని వెళ్తున్నా కాబట్టి ఐ హ్యాడ్ టు గో ఫర్ దిస్ హెల్మెట్. కార్బన్ ఫైబర్ ఉంది కాబట్టి నేను GoPro పెట్టిన మౌంట్స్ పెట్టినా కూడా నాకు ఎక్కువ నెక్ పెయిన్ రాదు. లేదంటే మన నార్మల్ హెల్మెట్స్ హెవీ ఉంటాయి, దాంతో పాటు GoPro మౌంట్స్ అన్ని పెట్టుకున్నప్పుడు ఇంకా ఎక్కువ హెవీ అయిపోతాయి అండ్ నెక్ పెయిన్ కానీ అవన్నీ స్టార్ట్ అవుతాయి ఎక్కువసేపు రైడ్ చేసినప్పుడు. అండ్ ఇది కూడా కొంచెం హెవియర్ సైడే ఉంది కంపారిటివ్లీ నా వేరే హెల్మెట్స్ అంటే కొంచెం లైట్ ఉంది. అండ్ మెయిన్ రీజన్ ఏమైందంటే నా పాత హెల్మెట్ యాక్జార్ ఉండే, దాని షెల్ ఇరిగిపోయింది. అది నాకు 2-3 years బ్యాక్ అయిన యాక్సిడెంట్ లో నేను ఒకసారి చెక్ చేస్తే షెల్ ఏం కాలేదు, బట్ ఓవర్ ది ఇయర్స్ వాడేటప్పటికి ఆ షెల్ ఇరిగిపోయింది. సో ఇంకా దాన్ని వాడలేనని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఈ హెల్మెట్ పర్ఫార్మెన్స్ అన్ని కూడా చూపిస్తా. అండ్ నేను ఇప్పుడు ముంబైకి కూడా నెక్స్ట్ వీక్ వెళ్ళబోతున్నాను RC కప్ కోసం. ఆ రేస్ ది కూడా మొత్తం కవర్ చేస్తా. లెట్స్ హోప్ RC కప్ లో గెలవాలనేసి ఐఎమ్ ట్రైయింగ్. లెట్స్ హోప్ ద బెస్ట్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Please do like, share and subscribe. It's about spreading the love and the